చాలా మందికి ఉన్న ఐడియా ఏంటి యోగా అంటే ఆసనాలు. ఇంకా కొద్ది మందికి ఏం ఐడియా ఉంటుందంటే అడిగి మీరు నేర్చుకోండి సిద్ధ సమాధి యోగా అంటే యోగానా, ప్రాణాయామ, కపాలపతి, రామ్దేవ్ బాబా ఇలా అనేవాళ్ళు ఉన్నారు, విన్నాం. ఎందుకంటే మీరు టీవీలో చూసి ఉంటారు కనుక. ఓకే రైట్. ఇంకా కొద్ది మందికి ఏం తెలుసు అంటే లేదు, ధ్యానం అంటే మెడిటేషన్ కూడా యోగా అంటే. ఓకే, సో ఏంటి అసలు యోగా అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో యోగా ఏంటి అంటే యోగ శాస్త్రాన్ని ఆయన ఇచ్చిన వాళ్ళు, ఈ ప్రపంచానికి అందించింది ఎవరయ్యా అంటే శివుడు అని చెప్తారు. మన సంస్కృతిలో శివుడు ఎవరికి చెప్పారంటే పతంజలి మహర్షికి చెప్తే, పతంజలి మహర్షి ఏం చేశారంటే దాన్ని 8 భాగాలుగా సెపరేట్గా డివైడ్ చేసేసి అష్టాంగ యోగము అనే దాన్ని రాశారనమాట. ఎవరు? పతంజలి మహర్షి. ఓకే, సో అష్టాంగాలు అంటే 8 అంగాలు, 8 భాగాలు. అంగం అంటే భాగం. ఓకే, మనకు చెవులు, ముక్కులు, కళ్ళు, చేతులు ఉన్నట్టుగా అట్లా 8 పార్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఓకే రైట్. ఈ 8 భాగాలు ఇవన్నీ కలిస్తే యోగా అవుతుంది. ఓకే, ఏదో ఒకటి ఇప్పుడు మీరు ఊరికే చేయి చూపించేది యోగా అని మనిషి అని చెప్పడానికి ఉంటుందా? లేదు. ఇన్ని కలిస్తే మనిషి. అలాగే ఇవన్నీ కలిస్తే అది యోగా. ఓకే, ఏదో ఒకటే సాధన చేసి నేను యోగా సాధన చేస్తాను అనడానికి లేదు నిజానికి, కానీ అనుకుంటారు. రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఈ సిద్ధ సమాధి యోగా అనే కార్యక్రమం ఏంటి అంటే ఈ అష్టాంగాల్ని కూడా చాలా చక్కగా సిస్టమేటిక్గా, ఓకే, క్రమ పద్ధతి ద్వారా మీకు చాలా సులువైన పద్ధతిలో అందించే ఒక అద్భుతమైన శిక్షణ. ఓకే, ఒక కోర్స్. సో అయితే సాధారణంగా ఎలా చూస్తారంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది చాలా ఉత్కృష్టం, ఎందుకంటే అది చివరికి. ఓకే, సో ముందు ఒక్కొక్కటిగా నేర్చుకుందాం అన్నట్టు ఉంటుంది, కానీ అది కాదు. సో చాలా ముఖ్యమైనది దీంట్లో ఏంటంటే సమాధియే. ఓకే, సో ఎప్పుడైతే ఈ సమాధి నీకు దొరుకుతుందో మిగిలిన సులువుగా దొరికిపోతాయి కదా. మీకు ఒక లిస్ట్ ఉందనుకోండి, వర్క్ లిస్ట్ ఉందనుకోండి, మీ టఫెస్ట్ మంది చేస్తే మిగిలిన చకచక అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి. అట్లా సమాధి అనేది మీకు తెలిస్తే మిగిలిన అన్ని చాలా సులువుగా మీరు పొందొచ్చు. ఓకే, సో అందుకే ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే సమాధి యోగా. సిద్ధ అంటే రెడీగా మీకంతా తయారు చేసి చాలా స్ట్రక్చర్డ్గా, సింపుల్గా, సిస్టమేటిక్గా అందించబడుతుంది సిద్ధ సమాధి యోగా. మరి సమాధి అంటే ఏంటి? సమాధి అంటే ఏంటంటే ఇది ఒక సంస్కృత పదం. దీంట్లో 2 పదాలు ఉన్నాయి మళ్ళీ, సమ ప్లస్ ధీయన్. ఓకేనా? సమ అంటే సమమైనటువంటి, ధీ అంటే బుద్ధి, అంటే సమత్వంలో ఉన్నటువంటి ఒక బుద్ధి, అది సమాధి. సాధారణంగా బుద్ధి ఏం చేస్తుందంటే సమత్వంలో ఉంచదు. దాని పని ఏంటి అంటే ఎప్పుడు నిన్ను అటు ఇటు తిప్పేది. ఓకే, నిన్ను స్థిరంగా ఉంచేటట్టు చేయదు అది. ఓకే, సాధారణంగా నీ మనసు ద్వారా నువ్వు విషయాల్ని సేకరిస్తావు ప్రపంచం నుంచి, పంచేంద్రియాల ద్వారా, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఓకే, ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. ఓకే, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా విషయాల్ని సేకరిస్తాం, జ్ఞానేంద్రియ విషయాలు అంటాం. ఓకే, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తీసుకోగానే తీసుకునేది ఏంటి అంటే నీ మనసు తీసుకుంటుంది. మనసు తీసుకున్న తర్వాత బుద్ధి ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని చూస్తుంది అనమాట. ఓ ఇది బాగుందా, బాగలేదా, ప్రతిదాన్ని విశ్లేషిస్తుంది. ఇది ఓకే, ఇది నాట్ ఓకే, ఇది కష్టము, ఇది సుఖం. ఓకే, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, బాగుంది, బాగాలేదు. ఓకే, సో అంటే ఏదో ఒక వైపు నిన్ను ఒక సమత్వంలో దాన్ని చూసేదా కాకుండా కొన్నిటిని వ్యతిరేకత వైపు, కొన్నిటినేమో అనుకూలత వైపు అనేటట్టుగా విభజిస్తుంది. ఇది చేసేది ఎవరు అంటే నీ బుద్ధి. బుద్ధి పని అది. ఓకే, అనలైజ్ చేస్తుంది, జడ్జి చేస్తుంది. నువ్వు ఆ జడ్జిమెంట్ ద్వారా ఏం చేస్తావంటే నీకు తెలియకుండానే ఏదైతే బాగుంది అన్నావో దాని వెంట పరిగెడతా ఉంటావు. దాన్ని అందుకోవడం కోసం నువ్వు ఈ ప్రపంచంలో ఏవో కొన్ని పనులు చేయడానికి బయలుదేరుతావు. ఓకే,
ఎంత కష్టపడైనా సరే నేను దీన్ని సాధించుకుంటాను, ఇది చేస్తాను, ఇది పొందుతాను అనే దాంట్లో వెళ్తాం. ఇదొక కర్మ. ఓకే. రెండవది ఏంటంటే నీకు బాగలేదు, నచ్చలేదు, దుఃఖం, ఓకే, నెగిటివ్ సైడ్. అవి ఏం చేయాలనుకుంటావు అంటే అవి ఈ ప్రపంచంలో ఉండకూడదు, అది నా జీవితంలో ఉండకూడదు, దానికోసం కూడా నువ్వు ఒక కర్మ మొదలు పెడతావు, దాన్ని ఏదో మార్చాలి అనే దానికి వెళ్ళిపోతావు. ఓకే. అయితేనేమో ఒకటి బాగుంటే దాన్ని వెంట పడిపోతా ఉంటావు, లేదంటే బాగాలేని దాన్ని మార్చాలా అని. ఇక్కడ కూడా కర్మనే, అది కూడా కర్మనే. రెండో వైపులో ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒక కర్మలో నువ్వు చిక్కుకుని పోతావు. ఈ కర్మలో చిక్కుకుపోయిన దాని నుంచి ఓకే నీకు కావాల్సింది దొరకకపోయినా దుఃఖమే మళ్ళీ. ఓకే, నీకు కావాల్సిన దాని గురించి ఆలోచించేంత మాత్రం నువ్వు బాగున్నావా ఆనందంగా అంటే అది కూడా కుదరదు నీకు. ఎందుకు? నీ కర్మ ఎటువైపు తీసుకెళ్తుంది అంటే నిన్ను దుఃఖం వైపు తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నువ్వు దాని వెంట పరిగెడుతూ అలసిపోయి లేదబ్బా నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు అనేటికి వెళ్ళిపోయాను. ఓకే, లేదు దొరికింది అనుకో ఇంకా కావాలి అంటావు. సో నువ్వే ఈ కర్మ బంధనంలోంచి బయటికి రావడం అనేది నీకు తెలియదు. ఓకే, సమాధి అంటే ఏంటంటే ఈ కర్మ బంధనానికి అతీతంగా ఒక సమత్వంలో ఉండగలిగే ఒక స్థితి. ఓకే, ది మెడిటేషన్. మీరు మామూలుగా మెడిటేషన్ అంటారు కదా, అలా అనమాట. అక్కడ నువ్వేం చేయాల్సిన పని లేదు. ఓకే, నువ్వు ఒకటి బాగుందంటే దాన్ని ఎంత పరిగెత్తాలా, ఒకటి బాగాలేదంటే దాన్ని మార్చడానికి నువ్వేదో పని చేయాలి. ఈ రెండు లేకుండా సమత్వంలో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండగలిగే ఒక స్థితి, మన స్థితి ఏదైతే ఉందో దాన్ని సమాధి అంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఈ ప్రపంచంలో ఏంటంటే కొన్ని నీకు నచ్చిన వాటి నుంచి అంటే నువ్వు పరిగెత్తను లేవు, మార్చను లేవు, జరుగుతుంటాయి ఈ ప్రపంచంలో. దాని నుంచి నువ్వు దేనికి లోన్ అవుతావు అంటే ఒత్తిడి అంటావు. ఏమంటావు అంటే నాకు మానసిక ఒత్తిడి ఉందండి అని. ఎందుకు మానసిక ఒత్తిడి ఉంది అంటే నీ మనసుతో నువ్వు ఎలా ఉండాలి అనే ఒక విద్య, ఒక కళ, దాన్ని నేర్చుకోలేదు. దాని నుంచి అది ఒత్తిడి. ఓకే, ఇప్పుడు మీకు ఉదాహరణకి మీరు ఎక్సర్సైజ్ చేశారు. ఓకే, చేసిన తర్వాత మీ చేతి బాగా నొప్పి పెడుతుంది అనుకోండి. అంటే అర్థం ఏంటి? మీరు ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చేతులతో అనేది నేర్చుకోలేదు సరిగా. ఓకే, అర్థమైంది? అంటే నువ్వు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకోవాలి. అలాగే నీ మనసులో ఒక అలజడి ఉంది. ఓకే, ఒక చింత ఉంది, దుఃఖం ఉంది. ఇవన్నీ ఇక్కడి నుంచి ఇది వస్తుంది అంటే నీ మనసులోంచి వస్తున్నాయి, బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు. చాలా వరకు ఏమనుకుంటారంటే చాలా మంది ఏమంటారు, నేను బాగానే ఉన్నా సార్, కానీ బయట నుంచి పరిస్థితులు అట్లున్నాయండి. నా దుఃఖానికి కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్న మనుషులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఓకే, వాటి ప్రభావం వల్ల నా లోపల ఈ దుఃఖం ఉంది, అంతేగాని నేను చాలా ఓకే. కానీ నువ్వు నిజంగా నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు నీ చుట్టూ 100 మంది జనాలు ఉన్నారు అనుకోండి, 100 మందికి అదే పరిస్థితిలో ఉన్న అదే దుఃఖం ఉందా? అందరికీ ఉందా? అదే అసంతృప్తి ఉందా? అదే టెన్షన్ ఉందా? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేటప్పుడు మళ్ళీ మ్యూట్ చేసుకోండి, పర్వాలేదు. ఓకే, అందరు ఒకే స్థితిలో ఉన్నారా? లేరు. ఒక పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ ఒకే స్థితిలో ఉన్నారా? లేదు కదా, అవును కదా. ఒక వ్యక్తి ఎట్లా చూడొచ్చు అంటే అబ్బా ఇది ఎంత బాగుంది అని చూడొచ్చు, ఎంజాయ్ చేస్తుండొచ్చు అదే పరిస్థితిని. ఇంకో వ్యక్తి ఏంటంటే ఏమోలే ఉందిలే నడవని అని చూస్తుండొచ్చు. ఇంకో వ్యక్తి అంటే లేదండి ఇది చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, నా నుంచి కాదు ఇది, నేను తట్టుకోలేనని సూసైడ్ కమిట్ చేసుకోవచ్చు. ప్రపంచం ఇదే, పరిస్థితి అదే. కానీ ఆ వ్యక్తి ఎలా చూస్తున్నాడు అనే దాని మీద ఆ వ్యక్తి ఏ విధంగా జీవించగలుగుతున్నాడు ఈ ప్రపంచంలో అనేది ఆధారపడింది. అవునా కదా? కదా. సో అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇది మొట్టమొదటి విద్య. ఒక మనిషి నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ఫస్ట్ లెర్నింగ్ ఏంటంటే నీ మనసుతో నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది కనుక నువ్వు నేర్చుకుంటే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా అద్భుతంగా జీవిస్తూ ఉంటావు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ సమాధి స్థితిని మీ మనసుకి ఆ సమాధి శిక్షణ ఇవ్వడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో you will become a very 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 joyous and happy person
ఫస్ట్ రిజల్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చాలా మంది మీరు దానికోసం వచ్చి ఉండకపోవచ్చునేమో. మీరు వచ్చింది ఎందుకంటే ఆరోగ్యము అనే దాని గురించి వచ్చి ఉండొచ్చు చాలా వరకు. ఒక 90% ఎందుకోసం అంటే మా శరీరానికి కొద్దిగా ఆరోగ్యం కావాలని, కొద్ది మంది అంటే నాకు మనశ్శాంతి కావాలి అట్లా వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఈ కార్యక్రమం ద్వారా ఏం దొరుకుతుందంటే అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే పంచకోశ శుద్ధి అంటాం. ఓకే, మనము దేంతో నిర్మించబడినామయ్యా అంటే పంచకోశాలు, 5 కోశాల ద్వారా నిర్మించబడినాం. మీరు మామూలుగా కనిపించే ఒక శరీరం ఉంది ఇంతే కాదు మీరు అంటే. ఓకే, ఈ పంచకోశాలు ఏంటవి అంటే అన్నమయ కోశము, ప్రాణమయ మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని 5 కోశాలు ఉన్నాయి. ఓకే, సో ఈ అన్నమయ కోశం ఏంటి అంటే ఈ శరీరం, స్థూల శరీరం మీకు ఏదైతే కనిపిస్తుందో అన్నమయ శరీరం అంటారు. ఎందుకు అన్నమయ శరీరం అంటారంటే మీరు చిన్నప్పుడు ఇంతగా పుట్టారు కదా, ఇప్పుడు ఇంత అయిపోయారు. ఓకే, ఎలా తయారయ్యారు? అలా మీరు తీసుకున్న ఆహారం నుంచి తయారయ్యారు కదా. సో అన్నము ద్వారా నిర్మితమైన శరీరం కనుక దీన్ని అన్నమయ శరీరం అంటారు. ఓకే, అయితే ఈ అన్నమయ శరీరం యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంది? మీరు ఎలాంటి ఆహారాన్ని దీనికి ఇచ్చారు అనే దాని మీద ఉంటుంది, అవునా కదా? ఓకే, ఉదాహరణకి మీకు ఒక కారు ఉంది అనుకోండి, ఆ కారులో ఏ క్వాలిటీ పెట్రోల్ పోస్తారు అనే దాన్ని బట్టి ఆ ఇంజన్ ఎంత చక్కగా నడుస్తుంది, ఎంత కాలం మనగలుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది, అవునా కదా? ఒక్కొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ మారిపోతాయి అన్నమాట, ఇంజన్ బట్టి కూడా మారిపోతాయి. ఓకే, సో కరెక్ట్ ఇచ్చామనుకోండి దాని జీవితకాలం ఎక్కువ ఉంటుంది, అది పనిచేసినంత కాలం చాలా చక్కగా పనిచేస్తుంది ఆ ఇంజన్. అట్లనే మన శరీరం అనేది ఓకే సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా జీవించడానికి ఏది సహకరిస్తుంది, ఎలాంటి ఆహార విహారాలు కావాలి శరీరానికి అనేవి నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ శరీరం శుద్ధి చేసుకున్నాం. ఓకే, ఆ శుద్ధి ఎలా అనేది దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే సరి అయిన జీవన విధానం ఏంటి, సరి అయిన ఆహారం ఏంటి, విహారాలు ఏంటి, అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, దాని సాధన ద్వారా ఏం చేస్తాం అంటే క్లీనింగ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు మీ కార్ని 6 నెలలకు ఒకసారి 1 ఇయర్కి ఒకసారి సర్వీసింగ్కి ఇస్తారా లేదా? దానివల్ల ఏమవుతుందంటే రోజు నడుస్తున్న ఆ వెహికల్ దాంట్లో ఏమైంది, కొంత చెత్త కూడా పేరుకుపోయింది ఆ నడవడంలో. ఓకే, ఏమైందంటే దాంట్లో కొంత ఇంప్యూరిటీస్ చేరుతాయి కనుక దాన్ని అంతా క్లీన్ చేయాలి, దాని ఇంజన్ ఆయిల్ మార్చాలి, దాని ఫిల్టర్స్ మార్చాలి, ఇవన్నీ చేయాలి కదా. అట్లనే మన శరీరం కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంది, ఆగకుండా పనిచేస్తుంది. చూడండి, మీరు నిద్రపోయినా కూడా మీ గుండె కొట్టుకుంటూనే ఉంది, మీ ఊపిరితిత్తులు గాలి తీసుకుంటూనే ఉన్నాయి, మీ రక్త ప్రసరణ నడుస్తూనే ఉంది, మీ నాడీ వ్యవస్థ పనిచేస్తూనే ఉంది, మీ బ్రెయిన్ పనిచేస్తూ అన్ని వాటి పనిలో చేస్తున్నాయి నిరంతరంగా. వాటికి రెస్ట్ ఇవ్వలే. చూడండి, మీరు సరిగిన విశ్రాంతి ఎప్పుడు ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఇవ్వకపోయిన దాని నుంచి ఈ మలినాలు ఎక్కువ పేరుకుని పోయి ఏమైందంటే మనుషులకి మాత్రమే ఈ జబ్బులు వస్తున్నాయి చాలా వరకు. ఎందుకంటే సరి అయిన ఆహారం ఎలా తీసుకోవాలో తెలీదు, నీకున్న మనసు అనేది ఒక స్పెషాలిటీ మనిషికి, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. సో ఈ రెండిటి కారణాల వల్ల రకరకాల ఇంప్యూరిటీస్ పేరుకుని పోయిన దాని ద్వారా రకరకాల జబ్బులు శరీరానికి కానీ మనసుకి కానీ. ఓకే, సో అవన్నీ క్లీనింగ్ చేయడం. ఓకే, మీ వెహికల్ని మీరు అంత జాగ్రత్తగా సర్వీసింగ్ చేస్తారు, మరి బాడీని చేశారా? మిమ్మల్ని మీకు సర్వీసింగ్కి ఇచ్చారా ఎప్పుడైనా? మీ బాడీని కానీ మీ మైండ్ని కానీ సర్వీసింగ్కి ఇచ్చారా? ఇవ్వాలా లేదా కదా? ఇవ్వాలి కదా. సో ఇది అలాంటిది అనమాట, ఇది ఒక సర్వీసింగ్ సెంటర్. ఓకే, హ్యూమన్ సర్వీసింగ్ సెంటర్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, పర్ఫెక్ట్గా శుద్ధి అండ్ క్లీనింగ్ జరుగుతుంది, రైట్? అండ్ జస్ట్ నాట్ క్లీనింగ్, ఇట్ ఈస్ బ్యూటిఫికేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో నిన్ను నువ్వు క్లీన్ చేసుకోవడం, రైట్? అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశం అంటాం. ఓకే, మీరు జీవించి ఉండడానికి కారణం ఏంటంటే మీ లోపల ప్రాణశక్తి అనేది ఉంది. ఓకే, ఈ ప్రాణశక్తి సరిగా ఉంటే, సరి అయిన విధంగా ఉండి ఓకే చక్కగా మీ శరీరంలో ప్రతి అవయవానికి కనుక ప్రాణశక్తి సరఫరా అవుతుంటే మీ శరీరంలోని అన్ని అవయవాలు చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఓకే, అవి అన్ని బాగున్నాయంటే నువ్వు బాగున్నావు అని అర్థం. కానీ కొద్దిమందికి కొంత ఏజ్ తర్వాత రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బు అంటే అర్థం ఏంటి అంటే ఆయా అవయవాలకి నీకు సరిపోయినంత ప్రాణశక్తి అనేది దొరకట్లేదు. ఓకే,
ఆ సరి అయిన ప్రాణశక్తి దొరకకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే, మన జీవన విధానంలో ఒక అసహజత్వం ఏర్పడింది. ఆ అసహజమైన జీవన విధానం వల్ల అసహజమైన ఆహారం, అసహజమైన విహారాలు, అసహజమైన ఆలోచన విధానం, ఓకే, ఇవన్నింటి వల్ల ఏం జరిగింది అంటే నీ శరీరంలో మనసులో మలినాలు ఏర్పడ్డాయి. దాని నుంచి ప్రాణశక్తి సరిగా ప్రవహించట్లే నీ అన్ని అవయవాలకి. ఓకే, ఇప్పుడు అలాంటి సమయంలో ఏం చేస్తారు వీళ్ళు పోయి అంటే, ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఒక వ్యక్తికి, ఏం చేస్తాడు? డయాబెటీస్ వస్తే డాక్టర్ దగ్గర పోతాడు. డాక్టర్ ఏం చేస్తాడు అంటే, ఓకే నీ దగ్గర నీకు ఇన్సులిన్ అనేది తగ్గింది, ఓకే నీ బీటా సెల్స్ లో ఇన్సులిన్ తయారు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే దానికి సరైన ప్రాణశక్తి దొరికితే తయారవుతుంది. ఓకే, ఉదాహరణకి మీరు ఆఫీస్ వెళ్తున్నారు, మీకు ఏం జీతం ఇవ్వట్లేదు అనుకోండి, మీరు పని చేస్తారా? చేయరు కదా. అలాగే మీ శరీర అవయవాలు ప్రతి అవయవానికి దానికి తగినంత శక్తి ఇవ్వాలి మీరు. ఓకే, ఆ శక్తి ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే అది క్రమంగా బలహీనపడుతుంది, వీక్ అవుతుంది, అది పనిచేయడం మానేస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గర దీంట్లో ఇన్సులిన్ వస్తాయి కదా, సరే నేను బయట నుంచి ఇస్తలే, ఓకే వీ విల్ గివ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ విల్ మెయింటైన్ ఆ ఫంక్షన్ ఏదైతుందో అది మనం బయట నుంచి మెయింటైన్ చేద్దాం. నువ్వు బయట నుంచి మెయింటైన్ చేస్తుంటే ఏమవుతుంది? ఇంకా కొన్ని కణాలు చచ్చిపోతాయి, ఆ బీటా సెల్స్. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో ఇది క్యూరింగ్ ప్రాసెస్ కాదు. ఓకే, అక్కడ ప్రాణశక్తి తగ్గింది, నువ్వేం చేయాలా? ప్రాణశక్తిని ఇవ్వాలి, ఆ అవయవానికి శక్తిని ఇవ్వాలి. దాన్ని ఏమంటారు అంటే ప్రాణాయామము అంటారు. ఓకే, మీ శరీరంలో ప్రాణశక్తిని సృష్టించి దాని యొక్క క్రమ పద్ధతి ద్వారా శరీరంలోని వివిధ భాగాలకి పంపే ఒక ప్రక్రియ ప్రాణాయామం. ఓకేనా? సో ఈ ప్రాణాయామం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రతి అవయవం చైతన్యవంతం అయిపోతుంది, ఆరోగ్యవంతంగా అయిపోతారు మీరు. ఇమ్యూనిటీ అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం, ఆటోమేటిక్గా ఫుల్గా ఇమ్యూన్గా తయారైపోతారు. సో మీరు ఒక్కొక్క జబ్బుని కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఏ సాధన కావాలో ఆ సాధన మీకు ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఇది నాకు అర్థం కాలే. నేను చిన్నప్పుడే చేశాను ఎస్ఎస్ఐ. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదో మెడిటేషన్ నేర్చుకుందాం, దీనివల్ల మెమరీ పెరుగుతుందేమో అందుకని వచ్చి చేశాను. కానీ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు చూస్తే ఒక 15 రోజుల్లో వాళ్ళ లైఫ్స్ మారిపోయినాయి. నాకు ఈ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు లేదు. నాకు ఈ జబ్బు ఉండింది, లేదు. దాంతోపాటుగా వాళ్ళ ముఖాలు మారిపోయినాయి, చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. అనుకున్నారే నేను ఒక డాక్టర్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తూ ఉండే బదులు ఏం చేయొచ్చు, ఈ జ్ఞానాన్ని అందరికి ఇస్తే సరిపోతుంది కదా అని అనుకున్నా. ఓకే, నిర్ణయించుకున్నాను అప్పుడే. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాను అప్పటికి. కానీ ఇది కదా నా ముఖ్యం, నా దారి. ఓకే, సో ఆ తర్వాత కూడా ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్లాసెస్ చేస్తున్నాం. ప్రతి క్లాస్లో ఒకటి గ్యారంటీ చెప్తాం. ఓకే, మీరు చిన్నగా ఇక్కడ మీకు కొన్ని చిన్న ప్రిన్సిపల్ చెప్తాం, మీరు అది పాటించండి, మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా జీవితాంతం ఉండొచ్చు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఓకే, మనుషులు ఎందుకు చచ్చిపోవచ్చు అంటే వార్ధక్యం వచ్చి, అంటే మీ వయసు అయిపోయితే చచ్చిపోవచ్చు, కానీ జబ్బుతో చావాల్సిన అవసరం లేదు ఎవరికి. ఓకే, వార్ధక్యం అనేది సహజం, కానీ జబ్బు కాదు. అది మనుషులు తెలియనితనం నుంచి సృష్టించి పెట్టుకున్న కొన్ని విషయాలు అనమాట. ఓకే, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన శాస్త్రం మన ఋషులు మునులు ఏం చేశారంటే దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని, శరీరాన్ని మనసుని అర్థం చేసుకుని దానికి ఏ సాధనలు కావాలా అనే దాన్ని చక్కగా తీసుకొచ్చి పెట్టారనమాట. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే వాటిని ఇక్కడ నేర్చుకుంటాం సిస్టమేటిక్గా. సో ప్రాణాయామము అనేది ఒక అద్భుతమైన యోగ సాధన. ఓకే, దాని ద్వారా మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా జీవించగలరు. ఓకే, రైట్. జై గుడ్. సో నెక్స్ట్ కోశం ఏంటి అంటే ఇంకోటి మనోమయ కోశం, మనస్సు. ఓకే, ఈ మనోమయ కోశం అంటే మీరెవరు అంటే మీ మనసు, శరీరమే కాదు. శరీరం ఏముంది, అందరికీ అదే శరీరం ఉంది, అందరికీ అవే అవయవాలు ఉన్నాయి, అవి అలాగే పనిచేస్తాయి.
కానీ మీకంటూ ఒకటి స్పెషల్గా ఉన్నది, అది స్పెషల్గానే డిఫరెంట్గానే పనిచేసేది ఏంటయ్యా అంటే నీ మనసు. మీరు నేను అని అనుకునే దేని నుంచి అంటే శరీరం నుంచి కాదు. శరీరం ఏంది, అందరికీ అదే హార్ట్ ఉంది, అట్లనే పనిచేస్తాయి. అందరికీ అదే లంగ్స్ అని అట్లనే పనిచేస్తాయి. అందరికీ అవే అవయవాలనే అట్లనే పనిచేస్తాయి. ఒక స్కిన్ ఒకటి తీసేస్తే అందరి బాడీస్ నువ్వు డిఫరెన్షియేట్ కూడా చేయలేవు. ఇది ఈయన బాడీ, ఇది ఈయన బాడీ చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ. మన కదా, మీరు మార్కెట్లో వేలాడి తీస్తే చూసి ఉంటారు కదా, అట్లా అన్ని బాడీలు ఒకటే. అట్లనే మనుషులు కూడా శరీరం నుంచి కాదు మీ వ్యత్యాసం. ఓకే, దెక్క నుంచి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ గురించి ఏమైతే ఆలోచిస్తున్నారో దాని నుంచి. సో ఆ మనసు, ఓకే, మనోమయ కోశం. నీ మనసుతో నువ్వు ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటే, అంటే నీతో ఉండడం అంటే నీ మనసు ఏంటి అనేది తెలుసుకుంటే, ఓకే, దాంతో ఉండడం ఎలాగో తెలిస్తే అది నిజమైన జీవితం. ఓకే, నీతో పాటు నిజంగా నీకు ఉండడం అనేది తెలుసుకోవాలి. ఓకే, దాన్ని మనం మెడిటేషన్ అంటాం, లేదంటే అదే సమాధి అంటాం. ఓకే, ఇక్కడ మీకు సమాధి అని చెప్పాను కదా, ఆ సమాధి అంటే ఏంటంటే నీతో పాటు నువ్వు ఉండడం. ఓకే, సమత్వంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఓకే, నువ్వు ఇటు ఇటు పరిగెత్తున్నప్పుడు నీతో పాటు నువ్వు ఉండలేవు. ఓకే, నువ్వు బయట విషయాలుగా పరిగెడుతున్నావు. ఎక్కడ అదేదో కావాలో దాన్ని వెంట పడుతుంది, ఏదో వద్దు దాన్ని ఏదో మార్చడానికి పరిగెడుతున్నావు. కానీ నీతో పాటు నువ్వు ఉండడానికి ఎప్పుడు సమయమే తీసుకోవాలి. ఓకే, సో మెడిటేషన్ అంటే ఏంటంటే నీతో పాటు నువ్వు ఊరికే ఉండగలిగే ఒక అద్భుతమైన ఒక స్థితి. ఓకే, సో దాని నుంచి ఏం జరుగుతుందంటే మీ మనోవికారాలన్నీ మాయమైపోతాయి. ఓకే, మనోమయ కోశ శుద్ధి జరుగుతుంది. ఈ మనసు కానీ సరిగా లేని దాని నుంచే మీకు శరీరానికి గుండె జబ్బులు వస్తున్నాయి. శరీరానికి జబ్బులు శరీరానికి సంబంధించినవి కావు. చాలా సమస్యలు మీ శరీరానికి వచ్చే జబ్బుల్లో దాదాపు 80%, మోర్ దాన్ 80% వీటిని ఏమంటారంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. ఓకే, అంటే మనస్సు సరిగా లేని ద్వారా శరీరానికి వచ్చిన సమస్యలు. మీ డయాబెటీస్ ఉంది, ఎవరికైనా రాలే, మీ మనస్సు సరిగా లేని దాని నుంచి వచ్చింది, బాడీకి సంబంధించింది ఏం కాదు. ఓకే, మీ బీపీ మీ మనసుకు సంబంధించింది. అట్లనే మీ శరీరానికి సంబంధించి మీ ఆస్తమా కావచ్చు, మీ అల్సర్స్ కావచ్చు, మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మనసుతో ఎలా ఉండాలి అనేది మీరు స్థిరంగా లేకుండా ఉండడం నుంచి. ఓకే, మీ మానసిక ఒత్తిడి మీకు తెలియకుండానే మీరు ఒక ఒత్తిడిని సృష్టించుకుంటున్నారు మీ మనసు ద్వారా. ఓకే, చూడండి, ఒక 50 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఉన్న హార్ట్ హాస్పిటల్స్ ఉన్నాయా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్నంత మంది పేషెంట్స్ ఉన్నారా? హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉన్నారా? అప్పుడు ఉన్నారా? లేరు. ఇప్పుడు సైన్స్ అండ్ మెడిసిన్, మెడికల్ సైన్స్ కానీ ఓకే, ఈ నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ పెరిగింది. ముందుకన్నా ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? సైన్స్ కానీ మెడిసిన్ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ ముందుకన్నా ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. మరి పెరిగితే జబ్బులు పెరగాలా తగ్గాలా? తగ్గాలి. మరి పెరిగినాయా తగ్గినాయా? ఇప్పుడు పెరిగినాయి. మరి అంతే అర్థం ఏంటి ఇక్కడ అంటే కరెక్ట్, నీకు తెలియాలి. నీ సైన్స్ ఏంటంటే నీతో పాటు ఉండడం అనేది ప్రైమరీ సైన్స్. ఓకే, బయట నుంచి నీ శరీరాన్ని ఎలా బాగు చేయాలనే సైన్స్ కన్నా ఉన్నతమైన సైన్స్ ఏంటయ్యా అంటే నీతో పాటు నువ్వు ఎలా ఉండాలి అని తెలుసుకునే సైన్స్. ఓకే, నీ మనసుతో పాటు నువ్వు ఎలా ఉండాలి. ఓకే, అదే ఎప్పుడైతే నీకు అర్థమైందో నీ శరీరంలో జబ్బులన్నీ మాయమైపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఈ సైకోసోమాటిక్ డిసీజ్, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ మాయమైపోతాయి. ఓకే, దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు. రైట్. దెన్ విజ్ఞానమయ కోశం అని ఉంటుంది. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి మళ్ళీ. ఓకే, సాధారణంగా నీ బుద్ధి ఏం చేస్తుందంటే నీకు చెప్తుందా, నీకు తెలుసులే, నాకు తెలుసు అని. ఓకే, నీ బుద్ధి ఎప్పుడు ఏంటంటే నీకు తెలుసు అని చెప్తుంది, కానీ లేదు నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది అని చెప్పాలి కదా. చిన్నప్పుడు ఎలా ఉంటారంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నా అనే స్థితిలో ఉన్నావు, అందుకని మీ జీవితం ఎట్లుందంటే ఉత్సాహవంతంగా ఉంది. ఓకే, చైతన్యవంతంగా ఉంది. ఓకే, ఒక ఆటలాగా ఉంది. నీకు ప్రతిదీ ఆటనే, ప్రతి దాని నుంచి నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఎంత పెద్ద పెరుగుతున్న కొద్దీ నాకు తెలుసు అనే దాని నుంచి ఏమైపోయిందంటే నువ్వు చాలా సీరియస్ అయిపోయి ఉంటావు. నీ ముఖం సీరియస్ అయిపోయింది, నీ యొక్క నడవడిక సీరియస్ అయిపోయింది, నీ జీవితమే సీరియస్ అయిపోయింది. నువ్వెంత సీరియస్ అయిపోయినావో, ఎంత తెలుసు అనే దాంట్లోకి వచ్చావో అంత తొందరగా నువ్వేమైతుందంటే ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లుంటారు, అతి పెద్ద అనుకున్న వాళ్ళు చాలా సీరియస్ ఉంటారు. ఓకే, తొందరగా టైం అయిపోయేది ఎవరికి? వాళ్ళకి.
దేవుడు ఎందుకు పంపించాడు ఈ భూమి మీదకి అంటే, అరే చాలా ఉంది తెలుసుకోవడానికి, తెలుసుకోని. ఈ భూమి పుట్టి 700 కోట్ల సంవత్సరాలు అయింది. నువ్వు నేను పుట్టేంత కాలం అయింది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాక్సిమం 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉండొచ్చు, ఎక్కువ కదా. మనం చిన్న పిల్లలం, ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి చాలా ఉంది. సో ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనే ఒక చిన్న ప్రజ్ఞతో ఉండడమే నీ విజ్ఞానమయ కోశ శుద్ధి అంటారు. ఓకే, సో అది కాకుండా నాకు తెలుసు అనే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకేం తెలుసుకోలేవు. ఓకే, నాకు తెలుసు అని ఉండడాన్ని ఏమంటారంటే అజ్ఞానం అంటారు. జ్ఞానవంతమైన స్థితి కాదు. జ్ఞానవంతమైన స్థితి ఏంటంటే నేను ఎప్పుడు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఉండే స్థితి జ్ఞానవంతమైన స్థితి. ఓకే, సో ఇక్కడ విజ్ఞానమయ కోశ శుద్ధి అనేది జరుగుతుంది ఆటోమేటిక్. ఇంకోటి ఏంటంటే ఆనందమయం. ఓకే, మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? హ్యాపీగా ఉన్నారు కదా. ఏ కారణం చెప్పండి? ఏ కారణం వల్ల మీరు అంత ఆనందంగా ఉన్నారు చిన్నప్పుడు? ఏ కారణం వల్ల ఉన్నారు ఆనందంగా? మీరు మాట్లాడచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఏ కారణం వల్ల ఆనందంగా ఉన్నారు? ప్రతి విషయంలో తృప్తిగా ఉండేది. అదే ఏమి, ఎందుకు అలా ఉన్నారని? బాధ్యత లేకపోవటం మూలంగా. బాధ్యత లేకపోవటం మూలంగా చిన్న బాధ్యత లేక. నీకు తెలుసా ఆ విషయం? నాకు బాధ్యత లేదు కనుక నేను ఆనందంగా ఉన్నాను తెలుసా మీకు? అప్పుడు పట్టించుకోంగా సార్, బాధ్యతలు ఏం తెలియదు కదా సార్ అప్పుడు. ఇప్పుడు బాధ్యత తెలుసా మరి? ఇప్పుడు బాధ్యతలు తెలుసా? అంటే చేయకపోయినా కానీ ఉంటాయిగా, బాధ్యతలు ఉన్నాయని తెలుస్తుంది, కాకపోతే ఇగ్నోరెన్స్. మరి చిన్నప్పుడు నాకు బాధ్యతలు లేవు కనుక నేను ఆనందంగా ఉన్నా అనుకున్నారా మీరేంటి అని? ఇగ్నోరెన్స్ అంటే బాధ్యతలు ఉన్నా మనకి మనం ఫుల్ఫిల్ చేయాలన్న టెన్షన్, ప్రెషర్ ఉండదు మోస్ట్లీ. ప్రశ్న సింపుల్ ప్రశ్న ఏంటంటే మీరు చిన్నప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నారు అనేది ప్రశ్న. అంటే రాగద్వేషాలు ఏమి ఉండవు కదండి, అందరం ఒకే అందరి పట్ల ఉంటాయి, రాగద్వేషాలు లేకుండా ఉంటాం. పెద్ద అయితే ప్రజెంట్ మూమెంట్ లో ఉండేవాళ్ళం అండి. ఏమి కారణము అని అప్పుడు మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉండటం. మన బాధ్యతలు చూసుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు కదా సార్. అది తెలుసా? అదైనా పోనీ నా తల్లిదండ్రులు ఉన్నారు కనుక నేను ఆనందంగా ఉన్నాను అనుకునే ఆనందంగా ఉన్నావా అని. మనకు వేరే టెన్షన్స్ అంటూ లేవు. ఏ టెన్షన్ ఉన్నా తల్లిదండ్రులను చూసుకోవడానికి మనకి ఎటువంటి బాధ్యత లేదు. అది అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలని అవసరం కూడా లేదు. ఓకే సరే చెప్తాను మీకు ఎందుకు ఇది అర్థం కాలేదంటే, ఆ విషయంలో లీనమై ఉండేది. ఉండడానికి ఏ కారణము లేదు. అసలు మనకేమీ తెలియకపోవటం వల్ల అసలు నీకు ఏ కారణమే లేదు. ఓకే, నీకు కారణంతో అవసరం లేదు. అసలు మనకేమీ తెలియదు. మన యొక్క సహజమైన స్థితి ఏంటంటే ప్రాబ్లం ఆనందంగా ఉండడమే మన యొక్క సహజ స్థితి. ఓకే, అవర్ వెరీ నేచర్ ఈజ్ బీయింగ్ వెరీ హ్యాపీ. ఓకే, ఆటోమేటిక్ గా ఆనందంగా ఉండడమే మన సహజ తత్వం. కానీ నువ్వు పెద్ద పెరుగుతున్న కొద్దీ నీకు కొన్ని కారణాలు వచ్చినాయి. ఓకే, ఇది ఉంటే ఆనందము, ఇది లేకపోతే లేదు, ఇది ఉంటేనే ఆనందం అని నువ్వు కారణాలను సృష్టించుకోవడం మొదలుపెట్టావు. మనకు ఆ ట్రైనింగ్ మొదలైంది. నువ్వు హోంవర్క్ తీసుకొని వస్తే ఈ రోజు నీకు చాక్లెట్ ఇస్తా అంటే, ఓ చాక్లెట్ లో నా ఆనందం ఉంది అనుకోవడం మొదలు పెట్టావు. అప్పటి నుంచి అప్పటిదాకా నీకు చాక్లెట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. నీ చాక్లెట్ కు నీ ఆనందానికి సంబంధమే లేదు అక్కడ. ఓకే అవునా కదా? నువ్వు ఇది పాస్ అయితే నీకు బైక్ కొనిస్తా అంటే నీ బైక్ లో ఆనందం ఉందని పరిగెత్తుంది. నీకు కారణాలు వెతుకుతూ ఉంటావు. ఓకే, ఇది ఉంటే ఆనందం, ఇది లేకపోతే ఆనందం లేదు. ఇది అనుకునేది ఎవరు? నువ్వే. ఓకే, అది వదిలేస్తే మళ్ళీ లేదు, దానికి సంబంధం లేదు. నీ ఆనందానికి ఆ కారణాలకి సంబంధం లేదు నిజానికి. ఓకే, సో ఒక మాయలో పడిపోయినావు తెలియకుండా, నీ యొక్క సహజ తత్వాన్ని కోల్పోయినావు. దేని నుంచి అంటే నీకు ఆనందంగా ఉండాలంటే కారణాలు ఉండాలి అని అనుకునే ఒక మిస్అండర్స్టాండింగ్ నుంచి. ఓకే, సో ఈ ప్రోగ్రాంలు ఏంటంటే మీ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని దూరం అయిపోతాయి. ఓకే, సో మీరు నిజంగా మీ యొక్క సహజమైన తత్వమైన ఆనంద స్థితిలో జీవించడం మొదలు పెడతారు. ఓకే, సో ఆ ఆనందమయ కోశ శుద్ధి అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా పంచకోశ శుద్ధి అనేది కార్యక్రమం అనమాట. ఓకే రైట్, సిస్టమేటిక్ గా చాలా చక్కగా మీరు దానికోసం ఏం చేయాలి ఇక్కడ అంటే సింపుల్ గా మీరు పూర్తిగా చక్కగా ఇక్కడ 100% మీరు భాగం వహించాలి. సిన్సియర్ గా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, సంపూర్ణంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీరు ఏదో ఒక కారణంతో వచ్చి ఉండొచ్చు, అదే మాత్రమే దొరుకుతుందా లేదా, అది ఈజీగా దొరుకుతుంది, డోంట్ వరీ. ఓకే, దాన్ని మించి చాలా ఉంది జీవితానికి సంబంధించి. ఓకే, మీరు ఒక అద్భుతమైన వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎలా జీవించవచ్చు అనే ఒక ఓకే సైన్స్ ఇక్కడ ఉంది. జీవితానికి సంబంధించిన ఒక సైన్స్ ఉంది ఇక్కడ. ఓకే,
ఆ సైన్స్ని మీరు ఇక పొందుతారు. ఓకే, ప్రతి ఒక్కరు ఈ కోర్స్ చేసిన ఎవరైనా సరే వాళ్ళకి ఇది సాధ్యం. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం అంటే అదేదో కొన్ని చిన్న చిన్న విషయాలు పొందడం కాదు. ఓకే, కొన్ని ఆసనాలు నేర్చుకోవడం అనో, లేదంటే ఊరికే ఫిట్నెస్ అనో, లేదంటే ఆరోగ్యమే, ఇంతేం కాదు. ఓకే, మీ యొక్క జీవితం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని నిజమైన మీ జీవితం యొక్క ఉద్దేశానికి నిలబడడం కోసం ఈ కార్యక్రమం. మీ అందరి లోపల ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్కరు వ్యక్తి లోపల ఒక గొప్ప ఉన్నతత్వం ఉంది. అది ఎందుకు కనిపించట్లేదు అంటే మీరు చిన్న చిన్న విషయాలకు పడిపోయిన దాని నుంచి, ఒక చిన్న చిన్న కర్మల్లో చిక్కుకుపోయిన దాని నుంచి, చిన్న చిన్న కారణాలకు మీరు బానిసలైపోయిన దాని నుంచి. ఓకే, సో వాటన్నిటి నుంచి ముక్తి పొందే ఒక మార్గం ఇది సమాధి మార్గం అనేది. ఓకే, దాని ద్వారా మీరు మీ యొక్క అద్భుతమైన జీవితాన్ని గుర్తించి దాంతోపాటు జీవించగలిగే ఒక శక్తిని ఓకే పొందడానికి ఈ యొక్క కార్యక్రమం. సరేనా? రైట్, అర్థమైంది కదా? సో ఇది ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలా, దీంట్లో మీరు ఏ విధంగా భాగం వహించాలా, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏంటి అని ముందు చెప్తాము. ఓకే, ఈరోజు మీరు నార్మల్గా మార్నింగ్ బ్యాచ్ అయినా ఈవినింగ్ బ్యాచ్ అయినా 6 to 8:30 AM కానీ PM కానీ ఉంది. మార్నింగ్ వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ వాళ్ళకి ఈవినింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు అన్ని నేర్చుకుంటారు, డిఫరెంట్ సాధనలు నేర్చుకుంటారు పద్ధతి ప్రకారమా. ఓకే, సో మీరు ఈ జూమ్ అనే దాని ద్వారా ఇక్కడ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఈ క్లాస్లో మీరు ఎలా భాగం వహించాలి అనే విషయంగా ముందు మీకు మన హోస్ట్ రమేష్ జీ వివరిస్తారు మీకు. ఓకే, దాన్ని నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీకు రేపటి నుంచి మీరు ఎలా ఈ క్లాస్లో భాగం వహించాలి, మీ ప్రిపరేషన్ ఏంటి, ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఎలా రెడీ అవ్వాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలనే విషయంగా చూద్దాం. ఓకేనా? రైట్, రమేష్ జీ, ఆర్ యూ హియర్? Acharya, it may take some more time, Acharya. He is fixing up the laptop, I think. He just put a chat message to me. It's okay. Yeah. Maybe it will take about another 5 minutes. Okay. సరే, రైట్. సో ఈ ప్రోగ్రాంలో ఇంకా ముందుకెళ్లే ముందు మా గురూజీని పరిచయం చేస్తే, ఇక్కడ నా వెనుక ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈయన పూజ్య శ్రీ యోగ బ్రహ్మర్షి ఋషి ప్రభాకర్జీ. ఓకే, ఆయన ఈ సిద్ధ సమాధి యోగ అనే కార్యక్రమాన్ని రూపొందించిన రూపకర్త. ఓకే, అతి సులువుగా వెనకటి కాలంలో యోగా శాస్త్రం అంటే ఎవరో యోగులు మునులు తపస్సు చేసుకోవాలంటే అప్పుడు అడవికో హిమాలయాలకు పోవాలా, అవి మామూలు మనుషులకి సంబంధం లేదు అనేటట్టుగా ఉండింది చాలా కాలం క్రితం. కానీ క్రమేపీ ఏమైందంటే అది అట్లా కాదు. ఓకే, ఇది ప్రతి వ్యక్తి తన జీవితంలో నేర్చుకుని ఆచరించాల్సిన ఒక అద్భుతమైన శాస్త్రము అన్ని తెలియపరిచారు. అలా తెలియపరిచిన వాళ్ళు ఇద్దరున్నారు ముఖ్యంగా. ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన మహర్షి మహేష్ యోగి అని. ఓకే, ఆయన పేరే మహర్షి. ఆయన ఇండియానే, కానీ ఆయన అమెరికాలో సెటిల్ అయ్యి ఉన్నారు. ఆయన ఈ కోర్సెస్ చేసేవాళ్ళు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని. ఆయన ఏం చేశారంటే సైంటిస్ట్లని డాక్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి రీసెర్చ్ చేయించి, ఓకే ఏం జరుగుతుంది నీ శరీరంలో, మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, ప్రాణాయామంలో ఏం జరుగుతుంది, ఈ డిఫరెంట్ సాధనల ద్వారా, యోగ సాధన ద్వారా నీ శరీరంలో ఏం జరుగుతుంది, మనసులో ఏం జరుగుతుంది అని శాస్త్రీయంగా నిరూపించారు ప్రపంచానికి. గురూజీ ఋషి ప్రభాకర్జీ కూడా ఆయనకు ఒకనొక శిష్యులు. ఓకే, సో ఆ గురూజీ ఏం చేశారంటే ఇది ఇంత బాగుంది కదా, దీన్ని ఇంకా సింపుల్గా ఎలా అందించాలి అనేది గురూజీకి అర్థమైంది. సో గురూజీ ఏం చేశారంటే సిద్ధ సమాధి యోగా అనే కార్యక్రమాన్ని రూపొందించి చాలా సులువుగా, ఓకే ఏం చెప్తారంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినారంటారు కదా, అరటిపండు నోట్లో పెట్టడం కాదు, అరటిపండును దాన్ని మిల్క్ షేక్ చేసి తాగించినట్టు అంత ఈజీగా, అంత చక్కగా, సులువుగా, సిస్టమేటిక్గా యోగ శాస్త్రాన్ని అందించారు. ఓకే, ఇంత సిస్టమేటిక్ ట్రైనింగ్ దొరకదు ఇంకో వేరే చోట. ఓకే, సో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రకరకాల యోగా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళ సాధనలు ఉన్నాయి, కానీ ఇక్కడ నేర్పించే ఒక్కొక్క విషయం చాలా లోతుగా ఉంటుంది, అలాగే చాలా సులువుగా ఉంటుంది. ఓకే, రైట్. సో వెల్కమ్. రేపు ఏం చేస్తామంటే మనకు అందించిన ఇది
ఒక వ్యక్తికి సంబంధించిన జ్ఞానం కాదు. ఓకే, ఇది ఋషులు మునులు వాళ్ళు వాళ్ళ సాధన నుంచి కనుక్కున్న దాన్ని తరతరాలుగా మాకు గురు పరంపర ద్వారా అలా పాస్ అవుతూ వస్తుంది. ఓకే, సో రేపు మనము గురు పరంపరకి పూజ చేసుకుని ఈ క్లాస్ ముందుకెళ్తాం. ఓకేనా? సో రేపు మీరు ఎలా వస్తారంటే ఈ క్లాస్కి